సాలంకైనాస్. సాలంకైనాస్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ వచ్చేసి వీళ్ళ ఫౌండర్ ఎవరు, నెక్స్ట్ వీళ్ళల్లో గ్రేటెస్ట్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు, అఫీషియల్ రిలీజియన్ ఏంటి, అండ్ వీళ్ళ యొక్క సింబల్ ఏంటి, క్యాపిటల్ ఏంటి. సో ఇవి చూద్దాం. ఫస్ట్ ఫౌండర్ ఎవరు అని అంటే ఫౌండర్ పేరు విజయదేవ వర్మ. ఫౌండర్ విజయదేవ వర్మ. ఇక్కడ చూడండి, ఇవి పేర్లు వర్మ అని ఉన్నంత మాత్రాన, ఇందాక మనం చూసాం జయవర్మ అని బృహత్పలాయనకి కదా, బృహత్పలాయన ఫౌండర్ పేరు జయవర్మ, కానీ ఆయన బ్రాహ్మణ్ అన్నాం. జనరల్ గా ఈ వర్మ అని పెట్టుకునేది క్షత్రియాస్, కానీ బ్రాహ్మణ్ అయినప్పటికీ అతను రాజు కాబట్టి, అంటే అతను పర్ఫామ్ చేస్తున్న ధర్మం ఏది, క్షత్రియ ధర్మం, కాబట్టి అతని పేరు వెనకల వర్మ అనే పెట్టుకున్నాడు. సో ఇక్కడ విజయదేవ వర్మ, ఫౌండర్ పేరు విజయదేవ వర్మ. గ్రేటెస్ట్ కింగ్ పేరు హస్తివర్మ. ఈయన ఎందుకు గ్రేటెస్ట్ అయ్యాడో చెప్పుకుందాం తర్వాత, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. హస్తివర్మ. హస్తివర్మ సాలంకైనాలో క్వశ్చన్ అడగదగ్గ ఏకైక రూలర్ హస్తివర్మ. లాస్ట్ రూలర్ పేరు విజయ స్కందవర్మ. విజయ దేవవర్మ ఫౌండర్, విజయ స్కందవర్మ లాస్ట్ రూలర్. ఒకరు ఫస్ట్ అయితే ఇంకొకరు లాస్ట్, ఒకరు విజయ దేవ, ఇంకొకరు విజయ స్కంద. వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ వచ్చేసి శైవం. అఫీషియల్ రిలీజియన్ శైవం. సింబల్ వచ్చేసి వృషభం. వృషభం, వృషభం అంటే ఎద్దు, వృషభం. ఓకే. వీళ్ళ క్యాపిటల్ వచ్చేసి వేంగి. వేంగి. సాలంకైనా ఫౌండర్ పేరేంటి, సాలంకైనా ఫౌండర్ పేరు విజయదేవ వర్మ. గ్రేటెస్ట్ రూలర్ హస్తివర్మ. లాస్ట్ రూలర్ విజయ స్కందవర్మ. అఫీషియల్ రిలీజియన్ శైవం. సింబల్ వృషభం. క్యాపిటల్ వచ్చేసి వేంగి. అండ్ ఈ విజయదేవ వర్మ వీళ్ళు కూడా బ్రాహ్మిన్సే, కానీ వీళ్ళు కూడా సేమ్ లైక్ జయవర్మ, వీళ్ళు కూడా క్షత్రియాస్ లాగా వర్మ అని పేరుని యాడ్ చేసుకున్నారు. ఓకే, క్లియర్ కదా. అండ్ వీళ్ళ గోత్రం ఏంటి, సాలంకైన్. వీళ్ళ గోత్రం లేదా క్లాన్ ఏంటది, సాలంకాయన. సాలంకాయన గోత్రం. ఓకే. జనరల్ గా ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఒక పర్సన్ వాళ్ళ తర్వాత పిల్లలు ఉంటారు వీళ్ళు అని చెప్పి, అంటే వీళ్ళ ఫస్ట్ పర్సన్ ఎవరు, సాలంకాయన. యూజువల్లీ బ్రాహ్మిన్స్ కి గోత్రం పేర్లు ఎట్లొస్తాయంటే వాళ్ళ పైన ఒక ఋషి ఉంటాడు, ఒక ఋషి, ఆ ఋషి పిల్లలు అనమాట వీళ్ళందరూ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ భారద్వాజస అట్లా ఉంటుంది అనుకోండి, ఆ మెయిన్ అంటే వాళ్ళ మొత్తం ఆ భారద్వాజస గోత్రం అని ఉన్న వాళ్ళ, అంటే ఆ పిల్లలందరూ ఒక ఋషి పిల్లలు, ఆయన పేరు భరద్వాజుడు. భరద్వాజ అనే ఋషి యొక్క పిల్లలు కాబట్టి వాళ్ళని భారద్వాజస గోత్రం అంటారు. అట్లా వీళ్ళది సాలంకాయన, అంటే సాలంకాయన అనే ఒక ఋషి యొక్క పిల్లలు అనమాట. ఈ సాలంకాయనుడు అనే ఋషి ఎవరు అనంటే విశ్వామిత్రుడు ఐడియా ఉన్నాడా మీకు, విశ్వామిత్రుడు అని. ఆ విశ్వామిత్రుడి కొడుకు, పిల్లలు అన్నమాట. ఆ విశ్వామిత్రుడి పిల్లల్లో ఒకరు సాలంకాయనుడు. ఆ సాలంకాయనుడి వంశానికి చెందిన వాళ్లే ఈ సాలంకాయన గోత్రం వాళ్ళు. వాళ్ళల్లో ది సాలంకాయన డైనాసిటీకి ఫౌండర్ ఎవరు, విజయదేవ వర్మ.
కానీ వాళ్ళల్లో గ్రేటెస్ట్ ఎవరు? హస్తివర్మ. లాస్ట్ ఎవరు? విజయ స్కందవర్మ. వీళ్ళు వెంగిని క్యాపిటల్ గా చేసుకుని కొంత ఏరియాని రూల్ చేశారు పోస్ట్ ఇక్ష్వాకుస్. ఓకేనా? అండ్ వీళ్ళకున్న ఇంకొక పేర్లు, నిక్ నేమ్ ఏమని చెప్పాను? వీళ్ళని ఏమని పిలుస్తారని చెప్పాను ఇందాక. బృహత్పలాయన ఏమని పిలుస్తారు? బృహత్పలాయనాన్ని ఏమని పిలుస్తారు? ఇందాకే కదా చెప్పుకున్నాం, మహేశ్వర పాద పరిగ్రహీత అని. అట్లా సాలంకాయనాన్ని ఏమని పిలుస్తారు? బప్ప భట్టారక. ఏమంటారు? బప్ప భట్టారక. ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటది అనంటే చిత్రరథస్వామి భక్తులు. చిత్రరథస్వామి భక్తులు. చిత్రరథస్వామి భక్తులు. చిత్రరథస్వామి అంటే ఎవరు అనంటే సూర్యుడు. చిత్రరథస్వామి అంటే ఎవరు అంటే సూర్యుడు. సూర్యుడి యొక్క భక్తుడు. బప్ప భట్టారకులు చిత్రరథస్వామి భక్తులు. చిత్రరథస్వామి భక్తులు బప్ప భట్టారకులు. చిత్రరథస్వామి అంటే సూర్యుడు. ఓకే. సాలంకాయనాస్ were also known as, చెప్పండి ఒకసారి. బప్ప భట్టారక. బప్ప భట్టారకాస్ ఆర్ చిత్రరథస్వామి భక్తులు. అండ్ ఈ సాలంకాయనాస్ గురించి ఎవరు మెన్షన్ చేశారు, ఇది ఒక్క పాయింట్ చెప్పుకుందాము, మిగతాది రేపు కంటిన్యూ చేద్దాము. ఈ సాలంకాయనాస్ గురించి టాల్మీ ఉన్నాడు కదా, టాల్మీ ఏం బుక్ రాశాడు? జియోగ్రఫీ అనే ఒక బుక్ రాశాడే. టాల్మీ రాసిన జాగ్రఫీ బుక్ లో సాలంకాయనాస్ గురించి మెన్షన్ చేస్తూ సెలకనోయి అని అన్నాడు. అంటే ఆ ఏరియాని రూల్ చేస్తున్న ఒక డైనాసిటీ పేరు సెలకనోయి. సెలకనోయి అనే డైనాసిటీ రూల్ చేస్తోంది ఆ ఏరియాని అని చెప్పి తన జాగ్రఫీ బుక్ లో మెన్షన్ చేశాడు. సెలకనోయి ఈజ్ నథింగ్ బట్ సాలంకాయనాస్. అండ్ ఆయన ఏమని చెప్పాడు, ఈ సెలకనోయి అనే వాళ్ళు బెన్గురాన్ అనే ఊరిని రూల్ చేస్తున్నారు అని. బెంగురాన్ సిటీని రూల్ చేస్తున్న సెలకనోయి డైనాసిటీ ఉంది అని చెప్పి టాల్మీ తన జాగ్రఫీ బుక్ లో మెన్షన్ చేశాడు. ఈ బెన్గురాన్ ఈజ్ నథింగ్ బట్ వేంగిని బెంగురాన్ అని చెప్పి చెప్పాడు. సో సెలకనోయి అనే సాలంకాయనుల్ని, బెన్గురాన్ అనే వేంగిని చెప్పింది ఎవరు? టాల్మీ తన జాగ్రఫీ బుక్ లో. ఓకే. సాలంకాయనాస్ లో గ్రేటెస్ట్ కింగ్ ఎవరని చెప్పాను చెప్పండి? హస్తివర్మ. ఎవరు? హస్తివర్మ కదా. హస్తివర్మ ఇస్ ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ సాలంకాయనాస్. అయితే ఈ హస్తివర్మ ఇంత గ్రేటెస్ట్ కింగ్ ఎలా అయ్యాడు అనంటే, ఈ హస్తివర్మ హిస్ నేమ్ వాజ్ మెన్షన్డ్ ఇన్, ఇది ఐడియా ఉందా మీకు? ఇండియన్ హిస్టరీలో వచ్చింటుంది ప్రయాగ ప్రశస్తి అని. వినే ఉంటారు కదా ప్రయాగ ప్రశస్తి. ప్రయాగ ప్రశస్తి అనేది హరిసేన అనే ఆయన వేసిన ఇన్స్క్రిప్షన్. ప్రయాగ ప్రశస్తి అనేది హరిసేన అనే ఆయన వేశాడు. దిస్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విచ్ కింగ్? ప్రయాగ ప్రశస్తి అనేది ఎవరి గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? సముద్రగుప్త. ఇండియన్ హిస్టరీలో చాలా ఫేమస్ ఇన్స్క్రిప్షన్ ఇది. సముద్రగుప్తుడికి సంబంధించిన
ప్రశస్తి అంటే ఆయన సాధించిన విజయాలు వాటన్నిటి గురించి పొగుడుతూ వేసేది కాబట్టి, ఆయన యొక్క ప్రాశస్త్యం చెప్పేది కాబట్టి దాన్ని ప్రశస్తి అంటారు. సో అది ప్రయాగ ప్రశస్తి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఏమంటారు దీన్ని? అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ or Allahabad pillar inscription is also known as ప్రయాగ ప్రశస్తి. ఇది రాసింది హరిసేన అనే సముద్రగుప్తుడి యొక్క కోర్ట్ పోయెట్ రాశాడు. సముద్రగుప్తుడి దగ్గర ఇతను కోర్ట్ పోయెట్. ఈ హరిసేనుడు తన రాజు అయినటువంటి సముద్రగుప్తుడిని పొగుడుతూ రాసినటువంటి ప్రశస్తి ప్రయాగ ప్రశస్తి. ఈ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో అంటే చెప్తున్నదంతా సముద్రగుప్తుడి గురించే అయినా ఇతని కాంటెంపరీ కింగులు, వాళ్ళ మీదకి సముద్రగుప్తుడు పోయి చేసిన యుద్ధాలు, ఆ కింగుల యొక్క గొప్పతనాలు, అవన్నిటి గురించి కూడా ఈ ప్రయాగ ప్రశస్తిలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ ప్రయాగ ప్రశస్తిలో మన ఈ సాలంకైనా కింగ్ అయిన హస్తివర్మ పేరు కూడా ఉంది. సో హీ వాస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ సాలంకైనా కింగ్స్. సముద్రగుప్తుడికి కాంటెంపరీ రూలర్ ఎవరు సాలంకైనాలో? హస్తివర్మ. సో సాలంకైనా కింగ్ అయిన హస్తివర్మను సముద్రగుప్తుడు ఓడించినట్టుగానే ఉంటుంది ప్రయాగ ప్రశస్తిలో అయితే. కానీ ఈయన గ్రేటెస్ట్ ఎలా అయ్యాడు? ఈయనేం గెలవలేదు సముద్రగుప్తుడి మీద, కానీ తన గొప్పతనం గురించి, తన యొక్క బలాలను గురించి చాలా పొగుడుతూ రాయడం జరిగిందనమాట ఈ ప్రయాగ ప్రశస్తిలో. సో వి కన్సిడర్ హిమ్ యాజ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ సాలంకైనా కింగ్స్. ఓకేనా? మొత్తము ఈ ప్రయాగ ప్రశస్తిలో సముద్రగుప్తుడి గురించి చెప్తూ ఈ హరిసేన ఏమని చెప్తాడు అంటే, గంగా నుండి కావేరీ నది మధ్యలో, అంటే గంగా నది అంటే నార్త్ లో ఉంటది, కావేరీ నది సౌత్ లో కదా. సో ఈ గంగా కావేరీ నదుల మధ్యలో ఉన్న రాజ్యాలలో టోటల్ గా ఈయన సముద్రగుప్తుడు 12 సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ ని జయించాడు అని చెప్పి ప్రయాగ ప్రశస్తిలో ఉంటది. వాటిల్లో ఒకటే సాలంకైనా కింగ్డమ్. అండ్ దాని రాజు ఎవరు అప్పుడు? రాజు ఎవరు? హస్తివర్మ. క్లియరా? అండ్ ఇంకొకటి, ప్రయాగ ప్రశస్తిలో హస్తివర్మ పేరు ఉంది అని ఒకటి చెప్తున్నాం, అంటే అది సముద్రగుప్తుడిది అని. అంతేకాకుండా సముద్రగుప్తుడి ఇన్స్క్రిప్షన్ ఒకటి మనకి ఆంధ్రాలో దొరికింది. సముద్రగుప్తాస్ ఇన్స్క్రిప్షన్ ఇన్ ఆంధ్ర. ఆంధ్రాలో సముద్రగుప్తుడి ఇన్స్క్రిప్షన్ ఎక్కడ దొరికింది అని అంటే, చెప్పండి. 12 కింగ్డమ్స్ అని చెప్పారు కదా మేడం, అది ఒకసారి రిపీట్ చేస్తాను. ఒకసారి రిపీట్ చేయండి మ్యామ్. అది గంగా టు కావేరీ మధ్యలో ఉన్న అన్ని కింగ్డమ్స్ ని జయించుకుంటూ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో దండయాత్ర మొదలుపెట్టిన సముద్రగుప్తుడు ఒక సౌత్ ఇండియాలోనే 12 కింగ్డమ్స్ ని గెలుచుకున్నాడు. వాటి పేర్లు కూడా కావాలంటే చెప్తాను, కానీ అనవసరం. చెప్పమంటే చెప్తా పేర్లు. దేవరాష్ట్ర, కొత్తూరు, పిష్టపురం, వేంగి, అవముక్త, పాలక, కోసల, మహాకాంతార, కురల, కుశస్థలపుర, కంచి, ఇట్లాంటి 12 కింగ్డమ్స్ ని గెలుచుకున్నాడు సౌత్ ఇండియాలో. నేను చెప్తున్నది ఓన్లీ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ కాంక్వర్డ్ బై సముద్రగుప్త డ్యూరింగ్ హిస్ సౌత్ ఇండియన్ ఎక్స్పెడిషన్. ఆయన 12 కింగ్డమ్స్ ని గెలుచుకున్నాడు. వాటిల్లో వేంగి అని మనం చెప్పుకున్నాం ఇందాక. ఆ వేంగి క్యాపిటల్ అంటే వీళ్ళదే కదా, సాలంకైనా. సో హస్తివర్మ నొడించి వేంగిని, అవముక్త అని ఒక కింగ్డమ్ చెప్తారు, నీలరాజు అని. ఆ అవముక్త అంటే నథింగ్ బట్ గుంటూరు. పాలక అని ఒకటి చెప్తున్నాం, అది నథింగ్ బట్ పులికాట్. ఓకే. మహాకాంతార అని చెప్తున్నాం. మహాకాంతార అంటే బస్తర్ రీజియన్ చూడండి, ఛత్తీస్గఢ్ బస్తర్
అక్కడ. నెక్స్ట్ బల్హర్ష అంటాం కదా, మహారాష్ట్రలో బల్హర్ష ఉంది చూడండి, దాన్ని కురల అంటారు, అది గెలుచుకున్నాడు. తర్వాత కుశస్థలపురి అని అంటున్నాం. కుశస్థలపురి అంటే ఇప్పుడు ప్రెసెంట్ డే ఆర్కాట్ ఉందే తమిళనాడులో, ఎస్ ఆర్కాట్ మ్యామ్. ఏరియా. సో ఆర్కాట్, తర్వాత కంచి తమిళనాడు. సో ఇవి గెలుచుకున్నాడు అనమాట. 1 సెకండ్. సారీ, ఈ 12 కింగ్డమ్స్ ఆయన గెలుచుకున్నాడు. వాటిల్లో ఒకటి వేంగి అన్నమాట. ఆ వేంగిని రూల్ చేస్తున్నప్పుడు అప్పుడు ఏ డైనాసిటీ రూల్ చేస్తుంది వేంగిని? సాలంకైనా డైనాసిటీ రూల్ చేస్తుంది. దాని కింగ్ ఎవరు? హస్తివర్మ. వర్మ. సో అదే ఇందాక చెప్తున్నట్టు అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో, అంటే సముద్రగుప్త గురించి వేయించిన దాంట్లో హస్తివర్మ గురించి ఉన్నట్టే సముద్రగుప్తుడు కూడా ఆంధ్రాలో ఒక ఇన్స్క్రిప్షన్ వేయించాడు ఆయన ఆంధ్రాకి వచ్చినప్పుడు. అది మనకి ఎక్కడ దొరికింది అని అంటే, నిన్న మీకు ఒక ప్లేస్ చెప్పాను గుర్తుందా, శంకరం అని చెప్పి. బుద్ధిజం గురించి చెప్పేటప్పుడు ఇక్ష్వాకుస్ దగ్గర బుద్ధిస్ట్ రిలేటెడ్ ప్లేసెస్ అని చెప్పి శంకరం అని చెప్పాను. వైజాగ్ దగ్గర శంకరం అనే చోట సముద్రగుప్తుడి ఇన్స్క్రిప్షన్ దొరికింది ఆంధ్రాలో. ఓకే, క్లియర్ కదా? ఎస్ మ్యామ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది మ్యామ్. యాక్చువల్ గా ఇప్పుడు మనకు ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఫౌండర్ గురించి ముందు డిస్కస్ చేసి ఆ తర్వాత హస్తివర్మ గురించి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాము. ఫస్ట్ మనకు ఫౌండర్ ఎవరు? విజయదేవవర్మ. విజయదేవవర్మ ఫౌండర్ ఆఫ్ సాలంకైనా డైనాసిటీ కదా. ఈయన ఫౌండర్ కమ్ ఫస్ట్ రూలర్. ఓకే, సో ఈయన గురించి చెప్పాలి అని అంటే, ఈయన కాంటెంపరీ కింగ్స్ ఎవరు అని అంటే గుప్తాస్ రూలింగ్ లోకి వచ్చారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు సముద్రగుప్తుడు హస్తివర్మ కదా, సో ఈయన టైంకే గుప్తాస్ వచ్చారు. ఈయన టైంకి చంద్రగుప్త వాస్ హిస్ కాంటెంపరీ కింగ్. చంద్రగుప్త వాస్ విజయదేవవర్మస్ కాంటెంపరీ కింగ్ అన్నమాట, గుప్తా కింగ్. ఓకే, అండ్ ఈ విజయదేవవర్మ అంటే సాలంకైనాస్ కి ఎప్పుడు ఎవరితోటి గొడవలు అయ్యేది అంటే, వీళ్ళ పక్కనే ఉన్న, మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటి గుర్తుందా, ఆనంద గోత్రికాస్ అని చెప్పానే, ఎస్ మ్యామ్. వాళ్ళతోటి. సో వీళ్ళు కాంటెంపరీసే, వాళ్ళతోటి ఈ సాలంకైనులకి ఎక్కువగా గొడవలు అయ్యేది. ఆనంద గోత్రికాస్ తోటి విజయదేవవర్మ ఎక్కువగా గొడవ పడేవాడు. ఐ మీన్ రాజ్యం కోసం యుద్ధాలు జరిగేవి వీళ్ళిద్దరికి మధ్య. అండ్ ఈ విజయదేవవర్మ దగ్గర ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే, ఓన్లీ సాలంకైనా కింగ్ టు పర్ఫార్మ్ అశ్వమేధ యాగం చేసిన ఏకైక సాలంకైనా కింగ్ ఎవరు? విజయదేవవర్మ. ఈవెన్ దో హస్తివర్మ గ్రేటెస్ట్ అయినప్పటికీ అశ్వమేధ యాగం చేసిన ఏకైక కింగ్ ఎవరు? విజయదేవవర్మ.
నెక్స్ట్ సెకండ్ హస్తివర్మ. హస్తివర్మ 1. హస్తివర్మ 1 అంటే మన గ్రేటెస్ట్ కింగ్, గ్రేటెస్ట్ రూలర్ ఎవరు? హస్తివర్మ 1. అంటే మళ్ళీ ఇద్దరు ఉన్నారు అని అంటారు దీంట్లో, హస్తివర్మ 1, 2 అని చెప్పి. గ్రేటెస్ట్ వచ్చేసి 1. ఈ హస్తివర్మ 1 ఇందాక అవన్నీ చెప్పుకున్నాం ఆల్రెడీ. సముద్రగుప్తుడి ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఆయన చేతిలో ఓడిపోయాడు అండ్ సముద్రగుప్తుడికి ఫ్యూడేటరీగా ఉండిపోయాడు అని చెప్పి అలహాబాద్ శాసనం, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ చెప్తుంది అనమాట. బట్ ఈయనకు కొన్ని టైటిల్స్ ఉన్నాయి, ఆ టైటిల్స్ ఇంపార్టెంట్. గ్రేటెస్ట్ కింగ్ కాబట్టి ఈయన టైటిల్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవి ఏవేవి అని అంటే నానా ప్రకార విజయస్య, నానా ప్రకార విజయస్య ఒకటి. రెండోది సమరముఖ నిర్మాణ కర్మ, సమరముఖ నిర్మాణ కర్మ. ఇది సెకండ్ టైటిల్. థర్డ్ టైటిల్ వచ్చేసి అనేక సమర అవస్థ విజయిన్, అనేక సమర అవస్థ విజయిన్. ఇవి 3 ఈయనకున్న టైటిల్స్. మొత్తానికి టైటిల్స్ అన్ని కూడా చూడండి. నానా ప్రకార విజయస్య అంటే రకరకాలుగా గెలిచిన వాడు. సమరముఖ నిర్మాణ కర్మ అంటే ఎప్పుడు యుద్ధంలో ఉండేవాడు, లైక్ యుద్ధానికి రెడీగా ప్రిపేర్డ్ గా ఉండేవాడు అట్లా. అనేక సమర అవస్థ విజయన్ అంటే రకరకాల యుద్ధాలలో గెలిచినవాడు. మొత్తానికి అన్ని యుద్ధము విజయము అనేలాగే ఉన్నాయి. దట్ ఇండికేట్స్ హిస్ గ్రేట్నెస్. లేదా ఆయన టైంలో ఎక్కువ యుద్ధాలు జరిగాయి, సముద్రగుప్తుడితోటి యుద్ధాలు, అట్లా ఒక గుడ్డి గుర్తులాగా పెట్టుకోవడానికన్నా మనకి పనికొస్తాయి. నానా ప్రకార విజయస్య, సమరముఖ నిర్మాణ కర్మ, అనేక సమర అవస్థ విజయిన్. ఇవి హస్తివర్మ 1 ఉన్నటువంటి టైటిల్స్. అండ్ ఇతనే సముద్రగుప్తకి కాంటెంపరీ. సముద్రగుప్త కాంటెంపరీ కింగ్ హూ గాట్ డిఫీటెడ్, అంతేనా? who got defeated by him and was mentioned in ఎందులో? ప్రయాగ ప్రశస్తి. ప్రయాగ ప్రశస్తి. ఓకే. అండ్ ఈ హస్తివర్మ దగ్గర ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుంది అంటే ఈయన కొన్ని వేదిక్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కొన్ని కట్టించాడు. సారీ 1 సెకండ్. వేదిక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా కొన్ని కట్టించాడు ఆయన. వాటిని చతుర్విధ విద్యాశాలలు అంటారు. ఏమంటారు? చతుర్విద్యాశాలలు అంటారు. చతుర్విద్యాశాలాస్ అంటే 4 విద్యలు, 4 వేదాలు అన్నట్టు. సో వేదిక్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఈయన ఏం కట్టించాడు హస్తివర్మ? చతుర్విద్యాశాలను కట్టించాడు. క్లియరా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ హస్తివర్మ తర్వాత నందివర్మ అనే ఒక ఆయన రూలింగ్ లోకి వచ్చాడు. నందివర్మ 1. ఈయన దగ్గర పెద్ద చెప్పుకోవాల్సిన పాయింట్లు ఏమీ లేవు. ఈయన తర్వాత నెక్స్ట్ చండవర్మ అని ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన గురించి కూడా చెప్పుకోవడానికి ఏం పెద్ద పాయింట్లు లేవు. నెక్స్ట్ చండవర్మ తర్వాత మళ్ళీ నందివర్మ 2. నందివర్మ
2 అనే ఆయన రాజయ్యాడు. ఈ నందివర్మ 2 అనే ఆయన టైంలో 2 ఇన్స్క్రిప్షన్లు వేయించాడు ఈయన. ఒక ఇన్స్క్రిప్షన్ పేరు పెదవేగి ఇన్స్క్రిప్షన్, రెండోది కొల్లేరు ఇన్స్క్రిప్షన్. పెదవేగి ఇన్స్క్రిప్షన్ ఒకటి, కొల్లేరు ఇన్స్క్రిప్షన్. ఇవి రెండు ఎవరి టైంవి? నందివర్మ 2 టైంవి. నందివర్మ 2 టైంవి. సో ఈ నందివర్మ 2 టైంలో ఈ నందివర్మ 2 చాలా విష్ణువుకి సంబంధించినటువంటి టెంపుల్స్ కట్టించాడు. అండ్ ఆ టెంపుల్స్ కి ల్యాండ్ డొనేషన్స్ చేసినట్టుగా చెప్పేవి ఏ ఇన్స్క్రిప్షన్స్ అని అంటే పెదవేగి అండ్ కొల్లేరు ఇన్స్క్రిప్షన్స్. అండ్ ఈ పెదవేగి ఇన్స్క్రిప్షన్ ద్వారానే మనకి ఈ రాజుల యొక్క ఆర్డర్ కూడా తెలుస్తుంది. నందివర్మ 2 ఏం చేశాడు అంటే వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత ఎవరు, వాళ్ళకున్న టైటిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాడు. ఇన్ఫాక్ట్ మనకి ఇక్కడ 3rd టైటిల్ ఉంది చూడండి, అనేక సమర అవస్థ విజయన్ అని హస్తివర్మకు ఉంది అని చెప్పుకుంటున్నామే. ఈ టైటిల్ ఆయనకు ఉంది అన్న విషయం మనకి ఆ పెదవేగి ఇన్స్క్రిప్షన్ వల్లనే తెలిసింది. దేనివల్ల? పెదవేగి ఇన్స్క్రిప్షన్ వల్లనే హస్తివర్మకి ఈ టైటిల్ ఉంది అనే విషయం తెలుస్తోంది. ఆ పెదవేగి ఇన్స్క్రిప్షన్ వేయించిండేది ఎవరు? ఆ తర్వాత ఎప్పుడో వచ్చిన నందివర్మ 2 అనే సాలంకాయన కింగ్ వేయించాడు. కానీ దాంట్లో హస్తివర్మ తన పూర్వీకుడైన హస్తివర్మ గురించి పొగుడుతూ ఆయనకున్న టైటిల్ గురించి చెప్పాడు. అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఆ తర్వాత నందివర్మ 2 తర్వాత హస్తివర్మ 2 అని ఒక ఆయన వచ్చాడు అని అంటారు, కొంతమంది ఎవరు లేరు అని అంటారు. సో అది కూడా మనకు అవసరం లేదు. అండ్ లాస్ట్ కింగ్, ఇంకా నెక్స్ట్ లాస్ట్ కింగ్ ఎవరు? విజయ స్కందవర్మ. విజయ దేవవర్మ ఫస్ట్ కింగ్, విజయ స్కందవర్మ లాస్ట్ కింగ్. ఈయన టైంలో ఒక ఇన్స్క్రిప్షన్ ఉంది, అది కంతేరు ఇన్స్క్రిప్షన్. ఏం ఇన్స్క్రిప్షన్? కంతేరు ఇన్స్క్రిప్షన్. ఎవరిది? విజయ స్కందవర్మది కంతేరు ఇన్స్క్రిప్షన్. సో ఈ కంతేరు ఇన్స్క్రిప్షన్ ఏమని చెప్తుంది అని అంటే, అకార్డింగ్ టు దిస్, ఇంకా ఈ నది డౌన్ ఫాల్ అంటే సాలంకాయన డౌన్ ఫాల్ అయ్యింది అని చెప్పి తెలుస్తోంది. సో ఈయన తర్వాత మరి ఏం జరిగింది? కంతేరు ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది? డౌన్ ఫాల్ ఆఫ్ సాలంకాయనాస్ చెప్తుంది. మరి విజయస్కంద వర్మ తర్వాత ఏమైంది అంటే, ఇతనిని ఓడించి విష్ణు కుండిన్స్ వచ్చారు. ఎవరు వచ్చారు? విష్ణుకుండిన్ డైనాసిటీ వచ్చింది. ఇది నెక్స్ట్ సపరేట్ డైనాసిటీ. ఆనంద గోత్రిక తర్వాత మనం వీళ్ళ గురించి చెప్పుకోవాలి. సో విష్ణుకుండిన్స్ వచ్చి వేంగిని ఆక్యుపై చేసుకున్నారు. దీంతో సాలంకాయన డైనాసిటీ అనేది ఎండ్ అయింది. అర్థమవుతుందా? మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన కింగులు విజయ దేవవర్మ, హస్తివర్మ, విజయ స్కందవర్మ. కాదంటే నందివర్మ 2, అంతే, అంతకన్నా అవసరం లేదు. దాంట్లో విజయదేవ వర్మ దగ్గర ఏం చెప్పుకున్నాము? ఆయన ఫౌండర్ అండ్ ఫస్ట్ వాడు. ఓకే, ఆయన కాంటెంపరీ వచ్చేసి గుప్తా డైనాసిటీ రూల్ చేస్తున్నారు. అండ్ ఈయనకి ఎక్కువగా ఆనంద గోత్రికాస్తో యుద్ధాలు జరిగేవి. అశ్వమేధ యాగం చేసిన ఏకైక సాలంకాయన కింగ్ ఎవరు? విజయ దేవవర్మ. నెక్స్ట్ రెండో రూలర్ హస్తివర్మ 1, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ సాలంకాయన రూలర్స్. ఎందుకు ఆయన అంత గ్రేటెస్ట్ అయ్యాడు? సముద్రగుప్తాకి కాంటెంపరీ అండ్ సముద్రగుప్త యొక్క సౌత్ ఇండియన్ ఎక్స్పిడిషన్ లో ఆయనతోటి బాగా పోరాడి యుద్ధం చేసి కానీ ఓడిపోయి ఫ్యూడేటరీగా ఉండిపోయాడు అనే విషయం మనకి ప్రయాగ ప్రశస్తిలో హరిసేన రాయడం ద్వారా తెలుస్తోంది. అండ్ అలాగే సముద్రగుప్తుడి ఇన్స్క్రిప్షన్ ఆంధ్రాలో ఎక్కడ దొరికింది? శంకరం, వైజాగ్ దగ్గర శంకరంలో దొరికింది. అండ్ ఈ హస్తివర్మ 1 కున్నటువంటి టైటిల్స్ వచ్చేసి నానా ప్రకార విజయస్య, తర్వాత సమరముఖ నిర్మాణ కర్మ, అనేక సమరావస్థ విజయిన. ఈ లాస్ట్ టైటిల్ వచ్చేసి ఉంది అనే విషయం మనకి పెదవేగి ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తోంది.
ఆ పెదవేగి ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారు? నందివర్మ 2 అనే ఆయన వేయించాడు. ఈయన చాలా ల్యాండ్ డొనేషన్స్ ఇచ్చాడు, విష్ణు టెంపుల్స్ ని కట్టించాడు. అండ్ మా హస్తివర్మ దగ్గర ఇంకొక పాయింట్ మర్చిపోయాం మనం. ఆయన వేదిక్ ఎడ్యుకేషన్ కోసం ఏం నిర్మాణం చేశాడు? చతుర్విద్యాశాలాస్. వేదిక్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఏం కట్టించాడు హస్తివర్మ 1? చతుర్విద్యాశాలాస్. చతుర్విద్యాశాలలు కట్టించాడు. అండ్ ఇన్ ద సాలంకైనా డైనాసిటీ లాస్ట్ రూలర్ వాస్ విజయ స్కందవర్మ. విజయ స్కందవర్మ టైంలో ఆయన వేసిండేది కంతేరు ఇన్స్క్రిప్షన్. ఇంకా దాని ద్వారా మనకి డౌన్ఫాల్ ఆఫ్ సాలంకైనాస్ తెలుస్తుంది. విజయ స్కందవర్మ తర్వాత ఏం జరిగింది అని అంటే, విష్ణుకుండిన్స్ వచ్చి సాలంకైనాలతో యుద్ధం చేసి విజయ స్కందవర్మను ఓడించి వేంగిని ఆక్యుపై చేసుకున్నారు. దీంతో విష్ణుకుండిన్ డైనాసిటీ స్టార్ట్ అయింది, సాలంకైనా డైనాసిటీ ఎండ్ అయింది. అంతేనా? అవునా కాదా? Yes, ma'am. Yes, ma'am. ఏమైనా డౌట్ ఉందా? No, ma'am. అండ్ ఈ విజయ దేవవర్మ ఉన్నాడు కదా ఫస్ట్ ఆయన, ఈ విజయదేవవర్మ తనను తాను పరమ మాహేశ్వరుడు అండ్ పరమ భాగవతుడు అని చెప్పుకున్నాడు. భగవంతుణ్ణి పూజించేవాడు భాగవతుడు, మహేశ్వరుణ్ణి శివుడిని పూజించేవాళ్ళు మాహేశ్వరుడు, పరమ మాహేశ్వరుడు పరమ భాగవతుడు అని విజయదేవవర్మ డిస్క్రైబ్డ్ హిమ్సెల్ఫ్. అండ్ వీళ్ళ ఇంటి దైవం ఎవరు? Shiva. Shiva, ma'am. శివుడా? Same. వీళ్ళు శైవిజం ఫాలో అయ్యారు, కానీ ఇంటి దేవుడు శివుడు కాదు, చిత్రరథ స్వామి అని చెప్పుకున్నామే మనం. Yes, ma'am. Sun. సూర్యుడు అని చెప్పుకున్నాం కదా, సన్. ఆ చిత్రరథ స్వామి వాళ్ళ ఇంటి దేవుడు. ఓకే, సరే. ఇక్కడ వీళ్ళ టైంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పుకోవాలి అని అంటే, మీరు చూస్తే వీళ్ళ టైంలో ప్రాకృత్ లాంగ్వేజ్ అనేది పూర్తి అడుగున పడిపోయింది. దే ప్యాట్రనైజ్డ్ విచ్ లాంగ్వేజ్ అంటే సాంస్క్రిట్. దానికి రీజన్ ఏమై ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. ఎందుకు ప్రాకృత్ పక్కకు పోయింది? అంటే టెంపుల్ కన్స్ట్రక్షన్ తర్వాత వేదాస్ అనే సాంస్క్రిట్ లో చదువుతారు. కాదు, 2 రీజన్స్ ఉన్నాయి దీనికి. రెండు రీజన్స్ ఉన్నాయి. ప్రాకృత్కు ఎందుకు పాపులారిటీ తగ్గింది అని 2 రకాలుగా చెప్పొచ్చు మనం. ఒకటి, బుద్ధిజం ఉందా ఆ టైంలో? No, ma'am. బృహత్పలాయనం అప్పుడే తగ్గిపోయింది కదా. సాలంకైనా దగ్గర ఎక్కడన్నా బుద్ధిజం గురించి వచ్చిందా? Yes, sir. లేదు. మనకు ప్రాకృత లాంగ్వేజ్ ని ఎంకరేజ్ చేసిందే బుద్ధిస్ట్ లిటరేచర్ ద్వారా. సో బుద్ధిస్ట్ లిటరేచర్ మొత్తం మనకి ప్రాకృతిలో ఇంకా పాలీ లాంగ్వేజ్ లో ఉంటది. సో బుద్ధిజమే డిక్లైన్ అయినప్పుడు ప్రాకృతిలో మాట్లాడడం, రాయడం ఇవంతా కూడా తగ్గిపోయింది అనమాట. సో అది ఒక రీజన్. అయితే రెండో అతిపెద్ద రీజన్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి, కొంతకాలం తర్వాత దే వెంట్ అండర్ ద రూల్ ఆఫ్ ఎవరి కిందకి వెళ్ళిపోయారు వీళ్ళు? సాలంకైనా సముద్రగుప్త, మ్యామ్. గుప్తాస్ కిందకి వెళ్ళారు. అండ్ గుప్తాస్ అంటేనే సాంస్క్రిట్ కి పేరు.
వాళ్ళు సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని పెంచి పోషించారు గుప్తులు. సో అట్లాంటి గుప్తులకు వీళ్ళు కాంటెంపరీస్ అండ్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఫ్యూడేటరీస్ అయిపోయారు. అప్పుడు ఇంకా సాంస్క్రిట్ లాంగ్వేజే కదా ప్యాట్రనైజ్ చేస్తారు. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్ మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అయింది వీళ్ళ టైంలో. అండ్ ప్రాకృత్ అనే భాషే లేకుండా పోయింది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ సాలంకైనస్. అంటే జస్ట్ వీళ్ళకి కొంతకాలం ముందున్న ఇక్ష్వాకులప్పుడు ప్రాకృత్ కి బుద్ధిజం కి గోల్డెన్ ఏజ్ ఉన్నింది కదా. అట్లాంటి రెండు ఈ డైనాసిటీస్ దగ్గరికి వచ్చే సాలంకైన దగ్గరికి వచ్చేసరికి పూర్తి డిక్లైన్ అయిపోయాయి. అర్థమవుతుందా? ఒక డైనాసిటీ మారితే, ఒక రూలింగ్ మారితే ఒక రిలీజియన్ ఒక లాంగ్వేజే తుడిచిపెట్టుకొని పోతాయి. ఎలా పోతాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది, ఆ ట్రాన్సిషన్ అనేది కదా. అండ్ ఈవెన్ వీళ్ళు వేదిక్ ఎడ్యుకేషన్ ని ఎంకరేజ్ చేయడం కోసము ఈ హస్తివర్మ వీళ్ళు చతుర్విద్యాశాలలు కట్టించడం అవన్నీ చూసాం. వేదిక్ ఎడ్యుకేషన్ అంటే ఆబ్వియస్లీ ఏ లాంగ్వేజ్ లో చదువుతారు? అది సాంస్క్రిట్ లో చదువుతారు. ఓకే, సో ఇదన్నమాట, ఇది సాలంకైనస్. అండ్ నెక్స్ట్ ఇంకొక చిన్న చాప్టర్, థర్డ్ చాప్టర్, ఆనంద గోత్రికాస్. ఆనంద గోత్రికాస్. ఆనంద గోత్రికాస్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఫౌండర్ ఎవరు, వీళ్ళ సింబల్ ఏంటి, ఆనంద గోత్రికాస్ యొక్క ఫౌండర్ ఎవరు చెప్పండి? ఫౌండర్ వచ్చేసి కందార రాజు. కందార రాజు, ఆయన పేరు కందార రాజు. అండ్ వీళ్ళ యొక్క సింబల్ వచ్చేసి సేమ్ మళ్ళీ వృషభమే, వృషభం. అండ్ వీళ్ళ యొక్క క్యాపిటల్, ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి వీళ్ళకి చేజర్లా. చేజర్లా. వీళ్ళకి సెకండ్ క్యాపిటల్ వచ్చేసి ధరణికోట. చేజర్లా, ఆ తర్వాత ధరణికోట. అండ్ లాస్ట్ రూలర్ పేరు కూడా కందార రాజే, కాకపోతే కందార రాజు 2. కందార రాజు 2. దీంట్లో ఈ చేజర్లా అని వచ్చింది కదా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకసారి ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్. ఈ చేజర్లా అనే దానికి సంబంధించి ఒక పాయింట్ వస్తుంది వీళ్ళ దాంట్లో, అది ఇంపార్టెంట్ అన్నమాట. చెప్పుకుందాము. ఫస్ట్ ఆనంద గోత్రికాల యొక్క ఫౌండర్ ఎవరు? కందార రాజు. కందార రాజు. ఓకే, అసలు వీళ్ళు ఎవరు, ఎక్కడ రూల్ చేశారు అనంటే ఇక్ష్వాకుస్ తర్వాత ఎవరు రూలింగ్ లోకి వచ్చారు? బృహత్పలాయన. బృహత్పలాయన తర్వాత సాలంకాయన. అయితే ఈ సాలంకాయనాస్ కి కాంటెంపరీగా ఆనంద గోత్రికాస్ వచ్చారు. సాలంకాయనాస్ వచ్చేసి గోదావరి ఏరియాని రూల్ చేస్తుంటే, మనం అదే వేంగి అని చెప్పుకున్నాం కదా, ఆ వేంగి అవన్నీ ఉన్నది ఎక్కడ? గోదావరి రీజియన్ అన్నమాట. గోదావరి ఏరియాని రూల్ చేస్తుంటే ఈ ఆనంద గోత్రికాస్ వచ్చేసి కర్మ రాష్ట్రం అనే దాన్ని రూల్ చేస్తున్నారు. దేన్ని? దే రూల్డ్ కర్మ రాష్ట్ర. కర్మ రాష్ట్ర ఇస్ నథింగ్ బట్ ప్రెసెంట్ డే కృష్ణా నది ఉన్న ఏరియాస్ ఉన్నాయే, కృష్ణా రివర్ అని ఆనుకొని ఉన్న ఏరియాస్ ఉన్నాయి కదా, వాటిని కర్మ రాష్ట్రం, ఆ ఏరియాస్ అన్నిటిని కలిపి కర్మ రాష్ట్రం అని చెప్పి పిలిచేవాళ్ళు. ఆ కర్మ రాష్ట్రాన్ని రూల్ చేస్తున్నది ఎవరు?
ఆనంద గోత్రికాస్. ఇందాక చెప్పుకున్నాం కదా సాలంకాయన్లకు వీళ్ళకు ఎక్కువగా యుద్ధాలు జరిగేవి అని చెప్పి. పక్క పక్కనే ఉండి రూల్ చేసుకుంటున్నారు కదా, వీళ్ళు గోదావరి ఏరియాని, వీళ్ళు కృష్ణా నది ఉన్న ఏరియాని. సో ఆబ్వియస్లీ వీళ్ళకి గొడవలు జరుగుతాయి. సో ఆనంద గోత్రికాస్ రూల్ చేస్తున్న ఏరియాని ఏమని పిలుస్తారు? ఆనంద గోత్రిక రూల్ చేస్తున్న కర్మరాష్ట్రం. ఏరియా పేరేంటి? కర్మరాష్ట్ర. కర్మరాష్ట్రంకి క్యాపిటల్ ఏంటి? చేజర్ల. చేజర్ల. సెకండ్ క్యాపిటల్ ధరణికోట. ఓకే, వీళ్ళు కృష్ణా నదిని ఆనుకొని రూల్ చేస్తున్నారు కాబట్టి దేవర్ ఆల్సో నోన్ యాజ్ కృష్ణవేణి అధిపతులు. ఏమని పిలుస్తారు వీళ్ళని? కృష్ణవేణి అధిపతులు. కృష్ణవేణి నది అంటే కృష్ణా నది యొక్క అధిపతులు అంటే హెడ్ అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇంకొకటి, ఈ కృష్ణా నది దగ్గరలోనే మనకి ఇప్పుడు కూడా ఒక ఏరియా ఉంది, మీకు ఐడియా ఉండే ఉంటుంది, అది కోటప్ప కొండ. ఐడియా ఉందా? చాలా ఫేమస్ ఇది కోటప్ప కొండ. గుంటూరు డిస్ట్రిక్ట్ లో వస్తుంది ఇది, నర్సరావుపేట ఏరియా. నర్సరావుపేట దగ్గర కోటప్ప కొండ అని చెప్పి వస్తుంది అనమాట. తిరునాల చాలా ఫేమస్ గా జరుగుతుంది. ఈవెన్ ఇది మోడర్న్ ఆంధ్ర హిస్టరీలో కూడా వస్తుంది మనకి కోటప్ప కొండ గురించి. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది కోటప్ప కొండ దగ్గర. సో ఆ కోటప్ప కొండ ఉందే, ఆ కోటప్ప కొండకు ప్రీవియస్ నేమ్, ఇంతకు ముందు నేమ్ ఏముండేది అంటే, ఇప్పుడు దాన్ని కోటప్ప కొండ అంటున్నాం, దాని యాక్చువల్ నేమ్ వచ్చేసి త్రికూట పర్వతం. ఏమంటారు దాన్ని? త్రికూట పర్వతం అని చెప్పి అంటారు. సో ఈ త్రికూట పర్వతం కూడా వీళ్ళ కిందికే పోతుంది, అంటే ఈ కర్మ రాష్ట్రంలో పార్టే కాబట్టి వీళ్ళని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు అని అంటే త్రికూట పర్వతాధిప. త్రికూట పర్వతాధిపతులు, త్రికూట పర్వతాధిపతులు, కృష్ణవేణి అధిపతులు అని చెప్పి ఆనంద గోత్రికల్ని ఎందుకు పిలుస్తారు? ఎందుకంటే కర్మ రాష్ట్రంని రూల్ చేశారు కాబట్టి. ఈ కర్మ రాష్ట్రం అంటే కృష్ణా నదిని ఆనుకొని ఉన్న ఏరియాస్ అన్నిటిని కలిపితే కర్మ రాష్ట్రం అంటారు. సో కృష్ణా నది ఉన్న ఏరియాస్ ని రూల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని కృష్ణవేణి అధిపతులు అంటారు. అండ్ ఈ ఏరియా కిందకే త్రికూట పర్వతం వస్తుంది. త్రికూట పర్వతం ఇస్ నథింగ్ బట్ కోటప్ప కొండ. సో త్రికూట పర్వతం ని కూడా రూల్ చేస్తారు కాబట్టి వీళ్ళని త్రికూట పర్వతాధిపతులు అనే పేరుతోటి కూడా పిలుస్తారు. ఓకే, క్లియరా? మ్యామ్ స్మాల్ ఏమైనా డౌట్ డౌట్ మ్యామ్. ఉందా? ఏమైనా మ్యామ్ డౌట్ ఉందా? ఎస్ మ్యామ్, ఒక డౌట్ మ్యామ్. అడగండి. కుండాపురం కూడా వీళ్ళ క్యాపిటల్ కదా మ్యామ్? ఇది కందాపురం మ్యామ్, కపోత కందాపురం. కపోత కందాపురం అన్నా చేజర్ల అన్నా ఒకటే, చెప్తాను అదే నెక్స్ట్. ఎందుకు దాన్ని కపోత కందాపురం అంటారు అంటే చెప్తాను ఒక సెకండ్. ఫస్ట్ ఇప్పుడు చేజర్ల వరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పేరు చేజర్ల దాని యాక్చువల్ పేరు కపోత కందాపురం. చెప్తాను అది ఎందుకు అని. అది కపోత కందాపురం అని చెప్పి ఎందుకంటారు అని అంటే, కందార రాజు కదా కింగ్ పేరు. సో కందార రాజు రూల్ చేస్తున్న కింగ్డమ్ కి క్యాపిటల్ కాబట్టి అది కందారపురం అయింది. కానీ దాన్ని కపోత కందారపురం అని ఎందుకంటారు అనే దాని వెనకాల ఒక స్టోరీ ఉంది. ఈ కపోత కందాపురం ఈజ్ నథింగ్ బట్ ఇందాక నేను చెప్పిన చేజర్ల, రెండు ఒకటే. అర్థమవుతుందా? కపోత కందారపురం అన్నా చేజర్ల అన్నా ఒకటే. దాని వెనకల ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటి అని అంటే, అది ఒక్క సెకండ్, అది ఎవరి దగ్గర చెప్పాలో అక్కడ చెప్తాను. ఇప్పటికైతే మీరు అది గుర్తుపెట్టుకోండి. కపోత కందారపురం ఆల్సో నోన్ ఎస్ చేజర్ల, ఇది వాళ్ళ ఫస్ట్ క్యాపిటల్. ఇంతవరకు క్లియర్ కదా?
ఎస్ మ్యామ్. సరే, ఇప్పుడు ఇంకొక పాయింట్. వీళ్ళు ఇనీషియల్ గా బుద్ధిస్టులు. ఫస్ట్ వీళ్ళు బుద్ధిజం ఫాలో అయ్యేవాళ్ళు. తర్వాత ఈ బుద్ధిజం ని వదిలేసి శైవంకి మారారు. బుద్ధిజం ని వదిలేసి శైవంకి షిఫ్ట్ అయ్యారు. అండ్ వీళ్ళకి ఒక జయకేతనం ఉంటుంది. జయకేతనం అంటే ఏంటి అంటే ఇట్లా ఫ్లాగ్ లాగా ఉంటది కదా, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఫ్లాగ్ పైన ఒక సింబల్ ఉంటదే. ఇప్పుడు అర్జునుడి రథం మీద ఆంజనేయ స్వామి ఉంటాడు అని అంటారు చూడండి, అట్లా. ఆ జయకేతనం ఏంటి వీళ్ళది అంటే, వీళ్ళది కోతి, మంకీ. వీళ్ళ జయకేతనం మంకీ. కానీ దాన్ని ఏమని పిలుస్తారు అని అంటే గోళాంగుళం అంటారు. ఏమంటారు? గోళాంగుళం అనేది వీళ్ళ యొక్క జయకేతనం. క్లియరా? Yes, ma'am. వీళ్ళలో ఫస్ట్ రాజు ఎవరు? ఫౌండర్ కందార రాజ్. మ్యామ్ బుద్ధిజం అప్పటికే డిక్లైన్ అయింది కదా మ్యామ్, ఎలా ఫాలో అవుతారు? అట్లే ఉంది, అక్కడ డిక్లైన్ అయింది. సాలంకైనాస్ లో వీళ్ళ దగ్గర ఉండింది ఫస్ట్. ఓకే మ్యామ్. సాలంకైనాస్ ఉన్న ఏరియాలో లేదంతే. ఓకే, వీళ్ళ దగ్గర ఉండింది ఫస్ట్ లో కొంచెం. ఓకే, ఓకే మ్యామ్. ఈ కందార రాజు ఫస్ట్ రూలర్ కదా. కందార అంటే కృష్ణుడు అని అర్థం. కృష్ణకు లైక్ వికృతి ఫామ్ లాగా అన్నమాట కందార అంటే. అంటే ఈయన కృష్ణా నది ఏరియాని రూల్ చేశాడు కాబట్టి కూడా కందార రాజు అయ్యాడు. అంటే కృష్ణా నదికి రాజు లాగా. ఓకే, అండ్ ఈయనకున్న టైటిల్స్ ఏంటి అని అంటే త్రికూట పర్వతాధిపతి, ఇందాక చెప్పుకున్నాం కదా, అదొకటి. సెకండ్ వన్ కృష్ణవేణాధుడు. కృష్ణవేణాధుడు, కృష్ణవేణి నాథుడు అని. ఓకే, అండ్ మూడోది ఆనంద గోత్రోద్భవుడు. ఆనంద గోత్రోద్భవ. ఇవి ఈయనకున్నటువంటి టైటిల్స్. ఓకే, సో ఈయన గురించి మనకి ఎట్లా తెలుస్తుంది కందార రాజు గురించి అని అంటే చేజర్ల ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. ఏ ఇన్స్క్రిప్షన్ ద్వారా? చేజర్ల ఇన్స్క్రిప్షన్. ఈ చేజర్ల ఇన్స్క్రిప్షన్ వేయించిండేది ఎవరు అని అంటే సత్యభామ మల్లుడు అనే ఆయన. ఎవరు? సత్యభామ మల్లుడు అనే ఆయన చేజర్ల ఇన్స్క్రిప్షన్ అనే దాన్ని వేయించాడు. ఈ చేజర్ల ఇన్స్క్రిప్షన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉంది. సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో వేయించిన చేజర్ల ఇన్స్క్రిప్షన్ లో సత్యభామ మల్లుడు ఏమని చెప్పాడు అని అంటే కందార రాజు ఫౌండర్ ఆఫ్ ఆనంద గోత్రిక డైనాసిటీ అండ్ ఆయనకి ఈ టైటిల్స్ ఉన్నాయి అని చెప్పి డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు సెకండ్ రాజు గురించి చెప్తాను. ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది దీనికి ఆ కపోత కందారపురం అనే పేరు ఎందుకు వచ్చింది అని. సెకండ్ కింగ్ వచ్చేసి ఈయన మళ్ళీ వీళ్ళ దాంట్లో ఇంపార్టెంట్. మనల్ని క్వశ్చన్ అడిగేది ఈయన ఒక్కడి గురించే.
ఈ ఆనంద గోత్రికాస్ గురించి క్వశ్చన్ అడిగితే అడగగలిగే ఒకే ఒక్క కింగ్ ఈయన, దామోదర వర్మ. ఏం పేరు? దామోదర వర్మ. ఈ దామోదర వర్మ అని అనగానే మనకు గుర్తు రావాల్సింది చేజర్ల చైత్య, మట్టిపాడు ఇన్స్క్రిప్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, దామోదర వర్మ అనగానే చేజర్ల చైత్య, మట్టిపాడు ఇన్స్క్రిప్షన్, కపోతేశ్వర టెంపుల్. ఏంటిది అనంటే ఈ దామోదర వర్మ ఏం చేశాడు అనంటే, వీళ్ళ క్యాపిటల్ చేజర్ల కదా, ఈ చేజర్ల అనే చోట ఒక చైత్యం ఉన్నింది. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ లో చైత్య ఉంది కదా, ఆ చైత్యం ఉంటే ఆ చైత్యంని పడగొట్టేసి దాని ప్లేస్ లో ఒక టెంపుల్ కట్టించాడు. దాని పేరు కపోతేశ్వర టెంపుల్. ఏం టెంపుల్ కట్టించాడు ఆయన? కపోతేశ్వర టెంపుల్. కపోతేశ్వర టెంపుల్ ని కట్టించాడు. అండ్ దాంతో పాటి కంగూరా అనే విలేజ్ ని డొనేట్ చేశాడు. కంగూరా విలేజ్ డొనేషన్. ఈ రెండిటి గురించి మట్టిపాడు ఇన్స్క్రిప్షన్ మాట్లాడుతుంది. చేజర్లలో ఉన్న ఒక చైత్యాన్ని పడగొట్టి కపోతేశ్వర టెంపుల్ ని కట్టించాడు అండ్ కంగూరా అనే ఒక విలేజ్ ని డొనేట్ చేశాడు అని మట్టిపాడు ఇన్స్క్రిప్షన్ చెప్తుందన్నమాట. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది అంటే ఫస్ట్ ఇక్కడ బుద్ధిజం ఉన్నింది, ఆ తర్వాత అది డిక్లైన్ అయ్యింది, వాళ్ళు శైవంకి షిఫ్ట్ అయ్యారు అనే ఈ ట్రాన్సిషన్ తెలుస్తోంది. అండ్ ఇక్కడ కపోతేశ్వర టెంపుల్ కట్టించాడు కాబట్టి అప్పటి నుండి అది యాక్చువల్ గా కందారపురం, కపోత టెంపుల్ కట్టించాడు కాబట్టి కపోత కందారపురం అయింది, ఆర్ సింప్లీ నోన్ యాజ్ చేజర్ల. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆ పేరు వచ్చిందని? ఎస్ మ్యామ్. ఇందాక ఎవరమ్మా అడిగారు, అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్, అర్థమైంది. సో కపోత కందారపురం అనే పేరు అందుకని వచ్చిందనమాట. అండ్ ఈ కపోతేశ్వర టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మీకు శిబి చక్రవర్తి స్టోరీ ఐడియా ఉందా? శిబి చక్రవర్తి అని పురాణాల్లో ఒక ఆయన ఉంటాడు, రాజు. ఆయన కర్ణుడి లాగా దానాలు ఎక్కువగా చేస్తుంటాడు అనమాట. సో ఆయన అన్ని దానాలు చేసేస్తే ఆయన టెస్ట్ చేయదలుచుకొని విష్ణువు వెళ్తాడు. సో నాకు దానం కావాలి అని అడిగితే ఎంతనో ఆయన ఇవ్వాల్సిన దానికన్నా కొంత తగ్గితే ఆ వెయిట్ ని ఈక్వల్ చేయడం కోసము ఈ శిబి చక్రవర్తి తన బాడీలో ఉన్న ఫ్లెష్ ని తీసి ఇస్తాడనమాట. సో దానం ఇవ్వడానికి ఆయన ఎంతకైనా వెనకాడడు అని చెప్పడానికి శిబి చక్రవర్తి స్టోరీ చెప్తారు. అదేదో ఆ పావురం వెయిట్ తోటి తూచడం సంథింగ్ ఏదో ఉంది రిలేటెడ్, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. బట్ శిబి చక్రవర్తి స్టోరీకి ఒక పావురంకి సంబంధం ఉంది. ఈ శిబి చక్రవర్తి స్టోరీని ఈ కపోతేశ్వర టెంపుల్ గోడల మీద చెక్కారనమాట. అందుకని దానికి కపోతం అంటే పావురం, దానికి ఆ పేరు పెట్టారు కపోతేశ్వర టెంపుల్ అని. అందుకని ఆ ఊరికి కపోత కందారపురం అనే పేరు వచ్చింది. సింపుల్ గా అది చేజర్ల అయింది. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది, దామోదర వర్మ చేజర్ల చైత్యాన్ని పడగొట్టేశాడు, దాని ప్లేస్ లో కపోతేశ్వర టెంపుల్ కట్టించాడు అండ్ కంగూరా విలేజ్ ని డొనేట్ చేశాడు. ఇదంతా మనకు చెప్పే ఇన్స్క్రిప్షన్ మట్టిపాడు ఇన్స్క్రిప్షన్. ఈ మట్టిపాడు ఇన్స్క్రిప్షన్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఇది బోత్ ప్రాకృతిలో ఉంది యాజ్ వెల్ యాజ్ సాంస్క్రిట్ లో ఉంది, రెండు లాంగ్వేజెస్ లో ఉంది. ఓకే, ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్ రెండిట్లో ఉందన్నమాట. ఓకే, అండ్ ఈ దామోదర వర్మకి 2 టైటిల్స్ ఉన్నాయి. ఒక టైటిల్ వచ్చేసి
హిరణ్య గర్భోద్భవ. రెండోది వచ్చేసి అవ్యంధ్య గోసహస్ర. హిరణ్య గర్భోద్భవ అవ్యంధ్య రెండు సిమిలర్ వే. ఏంటంటే హిరణ్య గర్భ యాగం చేశాడు, అప్పుడు 1000 గోవులను దానం ఇచ్చాడు. సో హిరణ్య గర్భ యాగం చేసిన కింగ్ ఎవరు? దామోదర వర్మ. అశ్వమేధ యాగం చేసిన కింగ్, ఏకైక సాలంకైన కింగ్ ఎవరు? విజయదేవ వర్మ. అశ్వమేధ యాగం చేసిన ఏకైక సాలంకైన కింగ్, ఓన్లీ కింగ్ విజయదేవ వర్మ. విజయదేవ వర్మ. అట్లా హిరణ్య గర్భ యాగం చేసిన ఆనంద గోత్రిక కింగ్ ఎవరు అంటే దామోదర వర్మ. సో సింపుల్, దామోదర వర్మ అని అనగానే మనకు లైన్ గా గుర్తు రావాల్సినవి చేజర్ల చైత్య, దాని ప్లేస్ లో కపోతేశ్వర టెంపుల్. ఇది చెప్పే ఇన్స్క్రిప్షన్ మట్టిపాడు ఇన్స్క్రిప్షన్. ఇది బోత్ ప్రాకృతిలో సాంస్క్రిట్ లో ఉంది. అండ్ ఇవన్నీ కట్టించడమే కాకుండా హిరణ్య గర్భ యాగం చేశాడు, ప్లస్ కాబట్టి హిరణ్య గర్భోద్భవ టైటిల్ అండ్ గో సహస్ర టైటిల్. అంతే, క్లియరా? నెక్స్ట్ దామోదర వర్మ తర్వాత థర్డ్ కింగ్ వచ్చేసి అత్తివర్మ. థర్డ్ కింగ్ పేరు అత్తివర్మ. ఈ అత్తివర్మ కూడా హిరణ్య గర్భ యాగం చేశాడు. ఇంకా ఈయన దాంట్లో పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ అత్తివర్మ విష్ణు కుండిన్స్ చేతిలో ఓడిపోయాడు. అప్పటికి అత్తివర్మ టైంకే విష్ణు కుండిన్స్ వచ్చారు. విష్ణు కుండిన్స్ డిఫీటెడ్ హిమ్ అండ్ వాళ్ళకి ఫ్యూడేటరీగా మారిపోయాడు అత్తివర్మ. అండ్ ఇంకా ఫైనల్ గా లాస్ట్ కి ఫోర్త్ రూలర్ ఎవరు? కందార రాజు 2, కందార వర్మ లేదా కందార రాజు 2. ఇతన్ని డిఫీట్ చేసిండేది పల్లవాస్. అంటే మళ్ళీ ఇక్కడ విష్ణు కుండినులు పల్లవులు ఇద్దరు కాంటెంపరీగా ఆంధ్రాని రూల్ చేశారు. విష్ణు కుండినులు కొంత భాగాన్ని, పల్లవాస్ కొంత పార్ట్ని తీసుకున్నారు ఆంధ్రాలో. కందార రాజు ఓడిపోయిండేది పల్లవాస్ చేతిలో. సో ఆనంద గోత్రికాస్ ఆ తర్వాత పల్లవులకి ఫ్యూడేటరీస్ గా ఉండిపోయి ఫైనల్ గా అక్కడితోటి ఎండ్ అయిపోయింది అనమాట. ఓకే, సో డిఫీటెడ్ బై పల్లవాస్. దీంతో ఆనంద గోత్రికాస్ కంప్లీట్ అయిపోయింది. ఆనంద గోత్రికాస్ లో మీరు చూసుకోవాల్సిన ఏకైక వ్యక్తి దామోదర వర్మ. దామోదర వర్మ లేదా కందార రాజు 1, ఫస్ట్ అతను, రెండో అతను, వీళ్ళిద్దరి గురించి చూసుకోవాలి. అండ్ వీళ్ళ సింబల్ ఈ గోళాంగుళం ఒకటి, వృషభము, ఫస్ట్ క్యాపిటల్, సెకండ్ క్యాపిటల్, ధరణికోట, చేజర్ల, ఇవి చూసుకోండి సరిపోతుంది. ఇది ఆనంద గోత్రికాస్. ఓకేనా?